హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈ బ్లాగ్ ఏంటంటే మన వెంటోకి ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయింది గైస్. ఏంటంటే మా ఫాదర్ విజయవాడలో వారధి ఉంది కదా, ఆ ఏరియాలో ఉంటే ఒక పెద్ద ముసలాయన కొంచెం ఆయన స్కూటీ పెట్టేసి వచ్చేసి వెనక బ్యాక్ సైడ్ రైట్ సైడ్ అయితే గుద్దేశారు. దానివల్ల కొంచెం టైల్ లైట్ అయితే డ్యామేజ్ అయ్యింది. సరే, ఇంకా ఒక్కొక్కసారి ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కదా. ఇంకా ఆయన పాపం పెద్ద ఆయన కాబట్టి మనం ఏం అనలేం కాబట్టి ఇంకా అట్లా అయిపోయింది. ఇంక సో దాన్ని చేపించేద్దాం. ఇంక ఎటు మనకి కొన్నప్పుడు ఒక 2-3 డెంట్స్ కూడా ఉన్నాయి కదా, అవి చేపించేద్దాం. ఫస్ట్ ఇంకా షోరూమ్కి వెళ్ళిపోయి ఒక హైలైట్ చేంజ్ చేయించేద్దాం. ఆల్రెడీ నేను మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నాను గైస్. ఇట్లా టైల్ ల్యాంప్ ఒకటి రిప్లేస్ చేయాలి, అవైలబుల్ ఉందా, స్పేర్ పార్ట్ లేదని చెప్పాను, అవైలబుల్ ఉందని చెప్పాను అన్నారు. ఇంకా 2కి అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం షోరూమ్కి అయితే. ఇంకొకటి ఏంటంటే మీరు చూసుకోవచ్చు, ఇట్లా కొంచెం మన స్టీరింగ్ వీల్ కొంచెం ఇట్లా క్రాస్గా ఉంది. ఇట్లా స్ట్రైట్ వెళ్తున్నా కానీ కొంచెం ఇట్లా ఉంటుంది. అలైన్మెంట్ ఇష్యూ అది వచ్చింది. ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి ఒకసారి అలైన్మెంట్స్, వీల్ బ్యాలెన్సింగ్ అవి చేయించాలి. అవి నెక్స్ట్ వ్లాగ్ నేను అదే చేసి పెడతాను, ఎంత కాస్ట్ అవుతుంది, ఎట్లా చేస్తారు ఏంటనేది. యా, ఫైనల్లీ షోరూమ్కి అయితే వచ్చేసాం గైస్. మనం వెంటో ట్విన్ వావ్, వెరీ రేర్ సైట్ అయిన వోక్స్వ్యాగన్ బీటల్ ఉంది గైస్ అక్కడ. మోస్ట్లీ వీళ్ళు నాకు తెలిసి ఇప్పుడు నన్ను వీడియో అయితే తీనివ్వరు, వాళ్ళకి సర్టెన్ రూల్స్ ఉంటాయి కాబట్టి షోరూంలో. చూద్దాం, ట్రై చేస్తాను అడిగి. మన వెంటోకి అయితే ఇప్పుడే వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు గైస్, మీరు చూడొచ్చు. లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే రైట్ సైడ్ టైల్ లైట్ అయితే బ్రోక్ అయిపోయింది, అది తీసేసి కొత్తది తీసుకురావడానికి అయితే వెళ్ళారు. యా, కొత్తది తెచ్చేసి ఇప్పుడే ఫిక్స్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి కొత్తది ఫిక్స్ చేస్తున్నారు. పాతది వచ్చేసరికి ఏమో కొత్తదాని బాక్స్లోనే పెట్టేసి మనకి ఇచ్చేస్తా అన్నారు. ఆ బాక్స్లో పెట్టారు. మీరు చూడొచ్చు, ఫైనల్గా మన విరిగిపోయిన టైల్ ల్యాంప్ అయితే ఫిక్స్ చేసేసి కొత్తది అయితే పెట్టేశారు. చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా సాటిస్ఫైయింగ్ ఉందో చూస్తుంటే. మొన్నటి వరకేమో మొత్తం హోల్స్ పడిపోయేది అంతా ఉంది. సో ఇంక ఇప్పుడు మనకి డెలివరీ అయితే ఇచ్చేపోతున్నారు. బిల్ పే ఇంటికైతే తీసుకొని వెంటో వెళ్ళిపోదాం గాయస్. యా, ఫైనల్లీ మనం వెంటోకి షోరూంలో టైల్ ల్యాంప్ అయితే వేయించేసాం. ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 4782, అరౌండ్ క్లోజ్ టు 4800 అయితే అయింది గాయస్. నాకైతే చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే డ్యామేజ్ అయింది, ఇమీడియట్గా రీప్లేస్ చేస్తాం. ఇంక ఇప్పుడు పెద్దగా ప్రాబ్లం అనిపించదు. ఇదే షోరూమ్ గైస్, విజయవాడ వోక్స్వ్యాగన్. సో నాకు మెయిన్గా సాటిస్ఫాక్టరీగా ఏమనిపించిందంటే, నా ముందే చేశారు, అది కూడా ఒరిజినల్ పార్టే వేశారు, పాత పార్ట్ కూడా ఇచ్చేశారు నాకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ప్రైస్ కూడా చాలా డీసెంటే అని చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు మన వోక్స్వ్యాగన్ వెంటో సర్వీస్కి అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడే షోరూమ్కి వచ్చినప్పుడే ఇన్స్పెక్షన్ అని చెప్పని వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళని అడిగాను సర్వీస్ ఎంత అవుతుంది కాస్ట్ అని చెప్పని అడిగితే వాళ్ళు అరౌండ్ 16,000 అయితే చెప్పారు. షోరూంలో వోక్స్వ్యాగన్ వెంటో సర్వీస్ అయితే 16K చెప్పారు కదా. మనం బయట చేసి చూపిస్తే సేమ్ పార్ట్స్తో, సేమ్ వోక్స్వ్యాగన్ ఒరిజినల్ పార్ట్స్తో ఎంత వేరియేషన్ వచ్చింది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పిన్ టు పిన్ దగ్గరుండి చేపించి చూపిస్తాను మీకు మొత్తం. సో నెక్స్ట్ వీడియో మన వోక్స్వ్యాగన్ వెంటో జనరల్ సర్వీస్, ఇంజిన్ ఆయిల్ సర్వీస్ అంటారు కదా, అది చేసి చూపిస్తాను. మీకు అర్థమవుతుంది మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది వోక్స్వ్యాగన్ జర్మన్ కార్స్తో. సో మీరు అందరు అడుగుతూ ఉన్నారు కదా ఎట్లా ఉంటుంది అని చెప్పి నేను ప్రాపర్గా వీడియో చేసి చూపిద్దామని, జస్ట్ కామెంట్స్లో అట్లా చెప్పలేం కదా అని చెప్పని నేను ఆగాను అనమాట ఇన్ని రోజులు. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి, మెయింటెనెన్స్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళంతా. సో మీకు కూడా ఎప్పుడన్నా మీరు వోక్స్వ్యాగన్ కారు ఓనర్ అయినా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా షోరూంలో సర్వీస్ ఇస్తున్నా, లేకపోతే మీకు అసలు ఎట్లా అవుతుంది కొందామని చెప్పని ఆలోచన ఉన్నా, మీకు ఈజీగా ఉండి మీరు ఒక క్లారిటీకి అయితే రావచ్చు కదా.
ఇక నుండి ప్రతి ఒక్క వ్లాగ్ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. అది కూడా ఎవరు పెట్టనివి యూనిక్గా తెలుగులో మనమే చేసి చూపిస్తాను నేను ప్రతి ఒక్కటే. సో మీరు ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కటే. సో ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను గైస్. సో మరిన్ని ఇలాంటి యూజ్ఫుల్ యూనిక్ ఇన్ఫర్మేటివ్ తెలుగు వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్.